హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం క్యాలెండర్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ క్యాలెండర్స్ యొక్క బేసిక్స్ అన్నమాట. అంటే క్యాలెండర్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం సాల్వ్ చేయాలంటే మనకి తెలియాల్సిన కొన్ని పాయింట్స్ అనేవి చూద్దాం. అండ్ అలాగే క్యాలెండర్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వితౌట్ వేస్టింగ్ టైం టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్యాలెండర్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా అంటే ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనకి సాల్వ్ చేయగలం ఎప్పుడు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఇందులో తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనందరికీ తెలుసు ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి, అవునా? 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 days. ఏంటి ఆ రోజులు? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 days ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఫైన్. ఒక ఆర్డినరీ ఇయర్లో అంటే ఒక నార్మల్ ఇయర్ ఏదైతే ఉందో ఒక ఆర్డినరీ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. సో 365 రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు ఉంటాయి. అండ్ అలాగే ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా డే అంటే ఏంటంటే మెయిన్గా ఈ క్యాలెండర్స్ అన్న టాపిక్ మొత్తం ఆడ్ డేస్ అన్న కాన్సెప్ట్తోనే ఉంటుంది. మనం ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఆన్సర్ అనేది వస్తుంది. మళ్ళీ ఆడ్ డే ఏంటి అంటే ఆడ్ డే అన్నా కానీ ఎక్స్ట్రా డేస్ అన్నా కానీ ఒకటే. ఓకే, తెలుగులో చెప్పాలంటే అదనపు రోజులు లేదా మిగిలిన రోజులు అన్నమాట. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ ఆడ్ డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. 1 by 1 పాయింట్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ చూద్దాం. 1 లీప్ ఇయర్, అదే నార్మల్ ఇయర్ అనుకోండి 365 రోజులు ఉంటాయి, 52 వారాలు, ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది అందులో. అదే లీప్ ఇయర్ అయితే 366 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్ 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఏ మంత్లో కలుస్తుంది అది? ఫిబ్రవరిలో 29 days ఉంటాయి ఒకవేళ లీప్ సంవత్సరం అయితే. సో ఎన్ని వీక్స్ ఉంటాయి? వీక్స్ అయితే కామన్ 52 weeks, ఎక్స్ట్రా డేస్ వచ్చేసి 2 ఉంటాయి. నెక్స్ట్, హౌ టు ఫైండ్ ఏ లీప్ ఇయర్. ఒక సంవత్సరం ఇచ్చేసాడు మనకి, ఆ సంవత్సరం లీప్ ఇయరా కాదా అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫర్ నాన్ సెంచురీ ఇయర్ డివైడ్ నెంబర్ బై 4 అన్నాడు. ఫర్ సెంచురీ ఇయర్ డివైడ్ నెంబర్ బై 400. ఇఫ్ దే పర్ఫెక్ట్లీ డివిజిబుల్ దెన్ దే ఆర్ లీప్ ఇయర్స్ అని ఇచ్చాడు. అంటే ఏంటనే చూద్దాం. ఇప్పుడు మనకి 2024 అనేది లీప్ సంవత్సరమా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఫైండ్ అవుట్ చేసే ముందు ఇది సెంచరీ ఇయరా నాన్ సెంచురీ ఇయరా అని మనకు తెలిసి ఉండాలి. అసలు సెంచరీ ఇయర్ అంటే ఏంటి, నాన్ సెంచురీ ఇయర్ అంటే ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. సెంచరీ అంటే ఏంటి మనందరికీ తెలుసు, 100 కదా. సెంచరీ కొట్టాడ్రా అంటాం మనం మ్యాచెస్లో, క్రికెట్ మ్యాచెస్లో. అంటే ఏంటి? 100 అని చెప్పేసి అర్థం, అవునా? సో ఇప్పుడు ఇచ్చిన సంవత్సరంలో లాస్ట్ 2 digitsలో 0 ఉన్నట్లయితే, లాస్ట్ 2 digitsలో 0 ఉన్నట్లయితే దాన్ని మనం సెంచరీ ఇయర్ అంటాం. అదర్వైజ్ నాన్ సెంచరీ ఇయర్. మీకు అర్థమైంది కదా. లాస్ట్ 2 digits ఇచ్చిన సంవత్సరంలో ఆఖరి 2 digits ప్లేస్లో 0 ఉన్నట్లయితే దాన్ని సెంచరీ ఇయర్ అంటాం. 0 లేదనుకోండి నాన్ సెంచరీ ఇయర్ అంటాం. ఇప్పుడు ఈ 2024 అనేది నాన్ సెంచరీ ఇయర్. ఎందుకు? లాస్ట్ 2 digitsలో 0 లేదు. అదే 1900 తీసుకున్నాం అనుకోండి, ఇదేంటిది? సెంచరీ ఇయర్. ఎందుకు? లాస్ట్ 2 digitsలో 0 ఉంది. 2000 అనేది సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయరా చెప్పండి. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, అవునా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 3 సున్నాలు ఉన్నా 30 సున్నాలు ఉన్నా మనం చూడాల్సింది ఆఖరి 2 స్థానాలు మాత్రమే. ఆఖరి 2 స్థానాల్లో 0 ఉందా లేదా? 0 ఉంది. అంటే ఇది కూడా సెంచరీ ఇయరే. సో ఇప్పుడు మనకి సెంచరీ ఇయర్ అంటే ఏంటి, నాన్ సెంచరీ ఇయర్ అంటే ఏంటి అనేది మనకు తెలిసిపోయింది. నౌ ఒకవేళ నాన్ సెంచరీ ఇయర్ అయితే ఈ లాస్ట్ 2 digitsని 4తో డివైడ్ చేసినప్పుడు మనకి శేషం అంటే రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అది లీప్ ఇయర్ అనమాట. అదే ఓకే, సెంచరీ ఇయర్ ఎలాగనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ నాన్ సెంచరీ ఇయర్ చూద్దాం.
ఈ 2024లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 24. ఈ 24ని 4తో డివైడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతుందా? యెస్. 4 6 ఆర్ 24 కదా! 4తో డివైడ్ చేస్తే 4 6 ఆర్ 24. రిమైండర్ అనేది 0 వచ్చింది. అంటే 2024 అనేది లీప్ ఇయర్. ఇప్పుడు చూడండి 1998 అని తీసుకుంటున్నా. ఇది సెంచరీ ఇయరా? నాన్ సెంచరీ ఇయరా? మనకి ఈజీగా తెలిసిపోతుంది. లాస్ట్ 2 డిజిట్స్‌లో 0 లేదు కాబట్టి ఇది నాన్ సెంచరీ ఇయరే. సో ఇప్పుడు ఇది లీప్ ఇయరా కాదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి? 98ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 4 2s ఆర్ 8, 18 4 4s ఆర్ 16. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఇది లీప్ ఇయరా? నో. 1998 అనేది లీప్ ఇయర్ కాదు. మీరు ఈ బేసిక్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారంటే క్యాలెండర్స్ క్వెషన్ ఏదైతే ఇస్తాడో వితిన్ సెకండ్స్‌లో మీరు ఆన్సర్ పెట్టేస్తారు. బట్ బేసిక్స్‌లో ఏంటంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. సో ప్రాక్టీస్ స్ట్రాంగ్‌గా ఉండడం అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు వింటున్నారు కదా! విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరే అందులో స్ట్రాంగ్ అయిపోతారనమాట. సో నాన్ సెంచరీ ఇయర్ అయితే గనక లీప్ ఇయరా కాదా అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సెంచరీ ఇయర్ అయితే ఇప్పుడు 0 0 ఉంది. మరేం చేయాలి? ఆ ముందు దాన్ని డివైడ్ చేయాలంటే నో. ఒకవేళ సెంచరీ ఇయర్ అయితే కనుక ఈ నెంబర్ అనేది 400తో డివైడ్ చేయాలి. 400తో డివైడ్ చేసినప్పుడు మళ్ళీ రిమైండర్ 0 వచ్చిందనుకోండి అది లీప్ ఇయర్. రిమైండర్ 0 రాలేదనుకోండి అది నాన్ లీప్ ఇయర్. ఈ 400తో డివైడ్ చేయాలంటే మనం సింపుల్గా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ 2 zeros ఇప్పుడు 1900 ఉంది కదా, 400 ఉంది కదా, ఈ 2 zeros క్యాన్సిల్ చేసేసి 4ని 19తో ఈజీగా డివైడ్ చేసేయచ్చు. 4 19తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 4 4s ఆర్ 16 అంటే ఇంకా 3 మిగిలింది. అంటే ఇది లీప్ ఇయరా? కాదు. ఇప్పుడు 2000 చూడండి. ఈ 2000 400 కదా. ఈ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. 420లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 0 వచ్చింది. అంటే ఇది లీప్ ఇయరా? ఎస్. 2000 అనేది లీప్ ఇయర్. సెంచరీ ఇయర్ అండ్ ఆల్సో లీప్ ఇయర్. ఈ 2 వర్డ్స్ మీరు బాగా గుర్తుంచుకోండి. సెంచరీ ఇయర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్లో జీరోస్ ఉంటే కనుక అది సెంచరీ ఇయర్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్లో 0 లేకపోతే కనుక నాన్ సెంచరీ ఇయర్ అవుతుంది. అదే లీప్ ఇయర్ అయితే నాన్ సెంచరీ ఇయర్ అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే లీప్ ఇయర్, 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. అదే సెంచరీ అయితే 400తో డివైడ్ చేయాలి. 400 అంటే మనకి పెద్దది అయిపోతుంది కాబట్టి 0 zeros క్యాన్సిల్ చేసేసి మిగతాదైనా మనం డివైడ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే లీప్ ఇయర్, 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సెంచరీ ఇయర్ అంటే ఏంటి, నాన్ సెంచరీ ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మీకు తెలిసింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎవ్రీ 100 years సో 500 ఎక్స్ట్రా డేస్ ఉంటాయంట. ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎవ్రీ 100 years 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఈ ఎక్స్ట్రా డేస్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. క్యాలెండర్స్ అన్న క్వశ్చన్లో మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నా కానీ ఫస్ట్ మనకి ఇచ్చిన డేట్లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఈ ఎక్స్ట్రా డేస్ అంటే ఏంటి? ఎక్స్ట్రా డేస్ అంటే నథింగ్ బట్ అదనపు రోజులు. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు ఉంటాయి మీరు చెప్పండి నాకు? మనందరికీ తెలుసు వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి, అవునా? 8 రోజులు ఉన్నాయి అన్నాం అనుకోండి వారంలో. ఇందులో ఎక్స్ట్రా డేస్ అంటే ఏం చేయాలంటే ఏం అక్కర్లా, 7తో డివైడ్ చేసేసి మనకి రిమైండర్ ఎంత వస్తుందో రాసుకోవాలి. 8ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత? 1. అంటే ఎన్ని ఎక్స్ట్రా డేస్? 1 ఎక్స్ట్రా డే. ఏం చేయాలి అర్థమైంది కదా? ఏదన్నా నెంబర్ ఇచ్చేసి ఎక్స్ట్రా డేస్ అంటే ఇప్పుడు చూడండి 8 రోజులది మనం ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేసామంటే 1 వచ్చింది. అసలు ఎక్స్ట్రా డే అంటే ఏంటి? 7 రోజులు అంటే ఒక వారం, అవునా? వారానికి 7 రోజులు ఉంటాయి. అప్పుడు 8 రోజుల్లో ఎన్ని కంప్లీట్ వారాలు ఉన్నాయి? ఒకటే కదా. ఒక వారం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు మిగిలాయి? ఒక్క రోజు మిగిలింది. అందుకే 8 రోజుల్లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని అంటే తెలుగులో అదనపు రోజులు ఎన్ని? వారము పూర్తి అయిపోయాక. ఓకే,
వారము కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రాగా మిగిలింది ఎన్ని డేస్? 1 డే. ఇప్పుడు చూడండి ఇక్కడ 7 ఉంది, 57 అనుకుందాం. 57 రోజులు అనుకుందాం. ఓకే, 57 రోజుల్లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదనపు రోజులు ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రా డేస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒక కంప్లీట్ వీక్ అయిపోయాక ఎన్ని రోజులు మిగిలితే అన్ని ఎక్స్ట్రా డేస్ కదా. సింపుల్గా నేను ఏం చేయాలని చెప్పాను, కాన్సెప్ట్ అయితే అది. మనం ఎగ్జామ్లో ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7తో 7తో డివైడ్ చేస్తే ఎంత? 8 7s are 56. అవునా? ఇట్లా రాస్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుందని. ఓకే, 8 7s are 56. రిమైండర్ ఎంత? 1. అంటే ఎన్ని ఎక్స్ట్రా డేస్? 1 ఎక్స్ట్రా డే. మనం రిమైండర్ తీసుకోవాలి, కోషెంట్ కాదు, శేషం తీసుకోవాలి. ఓకే, సపోజ్ 165 అనుకుందాం. దీనికి మీకు ఎన్ని ఎక్స్ట్రా డేస్ వస్తాయి మీరు ఫైండ్ అవుట్ చేయండి. 1 మినిట్ టైం ఇస్తాను. 165లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని? ఎక్స్ట్రా డేస్ అంటే ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత వస్తే అన్ని ఎక్స్ట్రా డేస్ అని. చూడండి 7తో డివైడ్ చేస్తున్నాను. 7 2s are 14, 25. 7 3s are 21, 4. రిమైండర్ ఎంత? 4. అంటే ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి? 165 డేస్లో 4 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ట్రా డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు తెలిసింది కదా. అసలు ఎక్స్ట్రా డే అంటే ఏంటి? వారము పూర్తి అయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు మిగిలితే అవే ఎక్స్ట్రా డేస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎవ్రీ 100 years, ప్రతి 100 సంవత్సరాలకి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి అంటే 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ప్రతి 100 సంవత్సరాల్లో 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో దీన్ని జస్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఇవి గుర్తుంచేసుకోండి. 100 yearsలో 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, 200 yearsలో 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, 300 yearsలో 1 ఎక్స్ట్రా డే ఉంటుంది, 400 yearsలో 0 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఎట్లా అనేది జస్ట్ ఇదొక్కటి నేను మీకు చేసి చూపిస్తా, ఎందుకంటే అసలు ఎలా వచ్చినాయి అనేది మీకు తెలియాలి కదా. అవునా? ఎగ్జామ్లో అయితే మీకు అవసరం లేదు ఎలా వచ్చింది ఏంటి అనేది, అక్కడ వాడు అడగడు. కాకపోతే మీకు తెలియడం కోసం, అంటే ఎలా వచ్చింది అనేది మీకు తెలియడం కోసం ఈ 100 years అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి 100 yearsలో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అవునా? 100 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఇంకా మిగతా ఇయర్స్ అన్నీ నార్మల్ ఇయర్సే కదా, 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క లీప్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం ఒక లీప్ ఇయర్కి 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్కి 1 ఉంటుందని. ఒక్కొక్క లీప్ ఇయర్కి 2 ఎక్స్ట్రా డేస్ ఉన్నప్పుడు 24 లీప్ ఇయర్స్కి ఎన్ని ఉంటాయి? 24 × 2 కదా, 48. ప్లస్ ఒక్కొక్క నార్మల్ ఇయర్కి ఒక ఎక్స్ట్రా డే ఉన్నప్పుడు 76 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి? 76 ఉంటాయి. ఈ రెండింటిని యాడ్ చేయండి. 76 48 124. సో 124 డేస్ వచ్చాయి మొత్తం. కానీ మనకి 7 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 7 కంటే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇందాకలో మనం ఇక్కడ చూసాం, ఒక నిమిషం మీకు చూపిస్తాను. 57 డేస్లో ఎక్స్ట్రా డేస్ కావాలంటే మనం ఏం చేసాం? 7తో డివైడ్ చేసి రిమైండర్ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సేమ్ 124 డేస్ ఉంది. 124 డేస్లో ఎక్స్ట్రా డేస్ కావాలంటే ఏం చేయాలి? 7తో డివైడ్ చేసి రిమైండర్ తీసుకోవాలి. 7తో డివైడ్ చేస్తే 1 7s are 7, 54. 54లో 7 7s are 49, 5. అంటే ఏమొచ్చింది? 5 ఎక్స్ట్రా డేస్ అనేవి మనకి వచ్చాయి. అంటే ఒక 100 years తీసుకుంటే మనకి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ప్రాసెస్ అయితే ఇది, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో నేను ఇక్కడ మీకు రాసేసాను. ఫర్ ఎవ్రీ 100 years, ప్రతి 100 సంవత్సరాలకి 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 200 yearsకి 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 300 yearsకి 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. అండ్ అలాగే 400 yearsకి 0 ఎక్స్ట్రా డేస్ అని ఉంటాయి. ఇవి ఎందుకు చెప్పాను అంటే మీకు కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో బేసిక్స్ అయితే ఇదే. మనం ఏం నేర్చుకున్నాం? ఒక వారానికి 7 రోజులు ఉంటాయి అని తెలుసుకున్నాం. అండ్ అలాగే ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. అంటే 52 వారాలు, ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. ఎక్స్ట్రా డేస్నే ఆడ్ డేస్ అని కూడా అంటారు. ఓకే,
ఒక లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, అంటే 52 వారాలు, 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. లీప్ ఇయరా కాదా అని తెలియాలంటే ముందు మనకి సెంచరీ ఇయరా కాదా అని తెలియాలి. సెంచరీ ఇయర్ అంటే ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్లో 0 ఉంటే అవి సెంచరీ ఇయర్, జీరోస్ లేకపోతే అది నాన్ సెంచరీ ఇయర్. ఒకవేళ నాన్ సెంచరీ ఇయర్ అయితే 4తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే లీప్ ఇయర్, 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. అదే సెంచరీ ఇయర్ అనుకోండి, 400తో డివైడ్ చేయాలి, చేసినప్పుడు 0 వస్తే లీప్ ఇయర్, 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. సో ఫర్ ఎవ్రీ 100 ఇయర్స్ ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటే 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 200 ఇయర్స్కి 3 ఉంటాయి, 300 ఇయర్స్కి 1 ఉంటుంది, 400 ఇయర్స్కి 0 ఉంటుంది. సో ఇవన్నీ మనం వీటన్నిటిలో తరో ఉంటాయి, అంటే ఇవన్నీ నేర్చుకోకర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పా కదా ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసాం ఏంటి అనేది, అది మొత్తం అవసరం లేదు, మీకు అర్థం అవడానికి చెప్పా. మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఈ 4 పాయింట్స్ అండ్ లీప్ ఇయరా కాదా అని ఎలా చెక్ చేస్తాం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్యాలెండర్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఫస్ట్, వెన్ నో రిఫరెన్స్ పాయింట్ ఈజ్ గివెన్. ఫస్ట్ టైప్ ఏంటి అంటే మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, వెన్ నో రిఫరెన్స్ పాయింట్ ఈజ్ గివెన్. రిఫరెన్స్ పాయింట్ అనేది ఇవ్వడు. అంటే ఈ టైప్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సపోజ్ ఒక 1998లో సెప్టెంబర్ 12th ఏ రోజు అని అడుగుతాడు. ఏ రోజు అంటే ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా, అవి మనం చెప్పాలి. ఓకే, ఎలా అడుగుతాడు? ఒక రోజు ఇచ్చేస్తాడు, ఒక సంవత్సరంలో ఒక రోజు ఇస్తాడు. సపోజ్ 1980లో సెప్టెంబర్ 12 అన్నాను కదా ఇందాకలా, January 1st ఏ రోజు వచ్చిందని చెప్పేసి అడుగుతాడు. అలా ఉంటాయి ఇందులో క్వశ్చన్స్. సెకండ్ టైప్ చూడండి, వెన్ రిఫరెన్స్ పాయింట్ ఈజ్ గివెన్. రిఫరెన్స్ పాయింట్ ఇచ్చేస్తాడు, వాడే ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ ఎలా అడుగుతాడంటే, ప్రజెంట్ మనం 2024లో ఉన్నాం కదా, 2024 January 1 సోమవారం అయితే, చూడండి 2024 January 1 సోమవారం అయితే 2028 February 12 ఏ రోజు అవుతుందని అడుగుతాడు. ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. అంటే ఒక రిఫరెన్స్ ఇచ్చేస్తాడు మనకి, 2024 January 1 మండే అని ఇచ్చేస్తాడు. రియల్గా ఇది మండేనా కాదా అనేది ఇంకా మనకు అనవసరం. ఒకవేళ రియల్గా 2024 January 1 మండే కాకపోయినా కానీ వాడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం మండే అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ చేసుకొని 2028 February 12 ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇదొక టైప్. నెక్స్ట్ సేమ్ క్యాలెండర్, ఇది థర్డ్ టైప్. సేమ్ క్యాలెండర్ అంటే అందులో ఎలా అడుగుతాడంటే, సపోజ్ 2024 సంవత్సరంలో ఏ క్యాలెండర్ అయితే ఉందో అదే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. లేదు, 1900లో ఏ క్యాలెండర్ ఉందో అదే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అంటే ఏ సంవత్సరంలో సేమ్ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుందని చెప్పేసి అడుగుతాడు. ఈ 3 మోడల్స్లో మనకి క్యాలెండర్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో బేసిక్స్ అయితే మీకు అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. ఈ బేసిక్స్లో మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇవి చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఇంకా ఇంతకు మించి ఇందులో చెప్పుకున్న బేసిక్స్కి మించి మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమీ నేర్చుకోక్కర్లేదు. ఈ కొన్ని పాయింట్స్ మీరు నేర్చుకుంటే కనుక ఈ 3 మోడల్స్లో ఎలా ఇచ్చినా కానీ క్వశ్చన్ మీరు చేయగలుగుతారు. ఓకే, ఇది ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియోస్లో వీటి మీద క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.